నమస్తే శ్రీమాత్రే నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. 2026లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి యొక్క 26 సంపూర్ణమైన ఫలితాలు, అన్ని రంగాల వాళ్ళకి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏం చేస్తే మంచి అవుతుంది, ఏ అంశంలో మీకు ఇబ్బంది ఉంటుంది, ఏ అంశంలో లాభం ఉంటుంది అనే విషయాలన్నీ కూలంకషంగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక గురువు మే 1వ తారీఖు వరకు 12వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఈ 12వ ఇంట సంచారం చేయడం వల్ల ఖర్చులు, అసహజమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, అవసరమైన ఖర్చులు, ప్రయాణాలు, నష్టపోవడము, ధనము నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మే 2 తర్వాత నుంచి మీ యొక్క లగ్నంలో అనగా 1వ హౌస్లో 1వ స్థానంలో అద్భుతమైన శుభయోగాలను కలగజేస్తున్నాడు. శక్తి ఇస్తాడు, కొత్త ఆశలు, కొత్త దిశలు, దీంతోపాటు లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శాటర్న్ అనగా శని భగవానుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగము, వ్యాపారము, రాజకీయంగా లాభాలు ఇస్తున్నాడు. శ్రమ పెరుగుతుంది, దాంతోపాటు ఫలితం కూడా అద్భుతంగా ఉండబోతోంది. అయితే రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల పెద్ద పెద్ద లాభాలు, రాజకీయ పరంగా మంచి మంచి అవకాశాలు, కోట్లలో ధనము రాబడి వచ్చే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, షేర్స్లో కనుక పెట్టుబడి పెట్టినా లేదా షేర్స్ వ్యాపారం చేసినా సక్సెస్ అయ్యేటట్టుగాను, లాభాలు వచ్చేటట్టుగాను గోచరిస్తోంది. అయితే కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఆధ్యాత్మికంగా కూడా చాలా చక్కని దాన ధర్మాలు చేసుకోవడము, క్షేత్ర దర్శనం చేయడము, ఆలయ దర్శనం చేయడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మొత్తంగా చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి శ్రమ, విజయము, సంపద, శక్తి భారీగా వచ్చేందుకు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. అయితే మరి ఈ ఫలితాలన్నీ విద్యార్థుల దగ్గర నుంచి చూసినట్టయితే ఎలా ఉండబోతోంది? మీకు కలిసి వచ్చే రంగులు, డేట్స్, వారాలు చూద్దాము. కలిసి వచ్చే కలర్స్ పచ్చ రంగు అనగా ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు, వైలెట్ కలరు అనగా ఊదా రంగు మీకు బాగా కలిసి వస్తుంది. ఏ పని మీద వెళ్ళాలన్నా, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ కలర్స్ వస్త్రాలు వాడుకుని మీరు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే నెంబర్లు 6, 15, 24. కలిసి వచ్చే వారాలు శుక్రవారము, బుధవారము, సోమవారము. మరి లక్కీ డేట్స్ అనేవి కూడా ఉంటాయిగా, 4, 6, 9, 15, 20, 24. ఈ ముఖ్యమైన సమాచారంతో మీరు ఏ మంచి పనులు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి జాగ్రత్త తీసుకోవాల్సిన నెలలు, శుభకరమైన నెలలు ఏంటంటే కనుక ముందు శుభకరమైన నెలలు ఏంటి? జనవరి, ఫిబ్రవరి, తర్వాత జూన్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబరు. ఈ నెలల్లో మీకు అత్యద్భుతమైన ఫలితాలు కనబడతాయి. మరి జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏంటంటే కనుక మార్చి, ఏప్రిల్, అక్టోబరు. ఈ 3 నెలలు ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేయండి, నోట్ చేసుకుని పెట్టుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక జనవరి నుంచి మే వరకు కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోండి. మే తర్వాత నుంచి గురువు లగ్నంలోకి మారడంతో ఎవరైతే సివిల్స్లోను, గ్రూప్స్లోను, లా అంటే చట్టపరంగాను, న్యాయశాస్త్రం చదువుతున్న వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, ర్యాంకులు రావడము, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ అంశంలో అయితే మీరు గ్రోత్, డెవలప్మెంట్ కోరుకుంటున్నారో అది జరిగే అవకాశం కనబడుతోంది గురు బలం వల్ల. అయితే అక్కడ విదేశీ ప్రయాణాలు కానీ లేదా విదేశంలో చదువుకోవాలి అని అనుకున్న వాళ్లకు వీసా ఛాన్సెస్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రయత్నాలు చేసుకోండి. అయితే 5వ ఇంట కేతు ఉండడం వల్ల మీకు మెమరీ సడన్గా స్పైక్స్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువగా అనిపిస్తుంటుంది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఈ విషయంలో మీరు కాన్సన్ట్రేషన్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పెద్దల సహాయం తీసుకోండి. అప్పుడప్పుడు మర్చిపోవడం జరుగుతుంది, స్ట్రెస్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మేనేజ్ చేసుకునే అవకాశము పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే విద్యార్థులు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు ఎక్కడంటే కనుక రాత్రి సమయం 10 తర్వాత మొబైల్ ముట్టుకోవడం కానీ లేదా అంటే ఇలాంటి గ్యాడ్జెట్స్కి ఎడిక్ట్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. రాహు ప్రభావం వల్ల మీకు ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అయితే ఐటీ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ కెరియర్లో కొన్ని మలుపులు, చేంజెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. జనవరి, ఏప్రిల్ నెలల్లో మీకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో పరుగు పందెం పెట్టవలసిన స్థితి వస్తుంది. అంత ఈజీగా అయితే వచ్చే అవకాశం కనిపించట్లేదు. అయితే ఆఫీస్లో మీ పనిచేసే ప్రాంగణంలో
కొన్ని పాలిటిక్స్ పెరిగే అవకాశం కనబడుతోంది. మీ పై అధికారులు కావచ్చు లేదా మీ సహోద్యోగులు కావచ్చు మీ మీద కొంత ఇబ్బందికరంగా మిమ్మల్ని పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే మే తర్వాత నుంచి మీ కెరియరు రాకెట్ లాగా దూసుకుని వెళ్ళే అవకాశం కనబడుతోంది. అంటే మీరు ఏదైతే ప్రయత్నాలు మే వరకు చేశారో అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడము, మీకు సక్సెస్ రావడము మే తర్వాత నుంచి వచ్చే అవకాశం కనబడుతోంది. లగ్నంలో గురువు ఉండడం వల్ల మీ యొక్క పనికి రికగ్నిషన్ అనేది పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశము, ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మీరు ప్రయత్నం చేసుకోండి. అయితే ఐటీలో చూసినట్టయితే కనుక క్లౌడ్స్, తర్వాత క్లౌడ్ది, తర్వాత రోబోటిక్స్, డేటా ఇంజనీరింగు, ఏఐ టూల్స్, వీటిలో పనిచేసే వారికి ఎక్కువగా మంచి అవకాశాలు రావడము, ప్యాకేజ్ పెరగడము కనిపిస్తోంది. అయితే విదేశీ ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో అక్కడికి వెళ్ళి చేసుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఈ సమయం మే తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక నిర్మాణ రంగము, తర్వాత ఫ్యాషను, కాస్మెటిక్స్కి సంబంధించి, ఫుడ్ ఇండస్ట్రీకి తర్వాత ఆన్లైన్ సంబంధించిన వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్కి, వీటికి అత్యద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే జనవరి మే నెలలో మనకి ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి, పెట్టుబడులు కూడా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఒక పార్ట్నర్షిప్లో మాత్రమే మీకు ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతుంది తప్ప ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు. మే తర్వాత నుంచి మీకు మీ యొక్క బిజినెస్లో విశేషమైన లాభాలు, అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేయండి. కొత్త ఇన్వెస్టర్లు కూడా మీకు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది ఇక్కడ. అదే ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 40% గ్రోత్ అనేది కనబడుతుంది. గతంలో వచ్చిన దాని మీద 40% ఎక్కువగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక 26లో నీటి లభ్యత చాలా చక్కగా ఉండబోతోంది. సమయానికి వర్షాలు, సమయానికి నీరు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సేద్యానికి అనుకూలమైన సంవత్సరము ఇది. రైతులకు, వ్యవసాయదారులకు మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండొచ్చు. అయితే ప్రత్యేకంగా మీరు వేయవలసిన పంటలు, రాబడి ఇచ్చే పంటలు ఏవయ్యా అంటే కనుక మిరప, నువ్వులు, మొక్కజొన్న, చెరుకు, ఇవి కనుక వేసినట్టయితే మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి రైతు ఆ ప్రయత్నం చేసుకోండి. బోర్వెల్స్ వేయడానికి జూన్, ఆగస్టు ఈ 2 నెలలు అత్యంత అద్భుతమైన నెలలు, ఉత్తమమైన నెలలు అనమాట. ఎవరైనా ఆ ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ 2 నెలలు గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరగడము, మీ అధిష్టాన వర్గం నుంచి ప్రశంసలు రావడము, ఆశీస్సులు రావడము, కొత్త పదవులు దొరికే అవకాశము ఎక్కువగా కనబడుతుంది. దీంతోపాటు మీ ఫాలోవర్స్ కూడా పెరగడము, ప్రజల యొక్క మద్దతు కూడా మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట. అయితే శని భగవానుడు 10వ ఇంట్లోకి ఎప్పుడైతే మారాడో కొంచెము గౌరవం తగ్గడము, తర్వాత ప్రచారము కొంచెం ఇబ్బందికరంగా మారడము, కొంతమందికి కొన్ని నక్షత్రాల వాళ్ళకి ప్రచారం బాగా వస్తుంది, మీ మీద అభిమానం పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక పొలిటికల్ ఎంట్రీ లేదా ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ స్థాయిలో కనుక మీ ప్రయాణము చిన్న స్థాయి నుంచి కనుక మొదలుపెట్టినట్టయితే పెద్ద గోల్డెన్ ఇయర్ అని చెప్పచ్చు. కొన్ని సంవత్సరాల వరకు మీకు తిరుగులేదు అని చెప్పచ్చు. ఎవరైతే రాజకీయ రంగంలోకి వద్దామనుకుంటున్నారో వాళ్ళు ఈ సంవత్సరము ఈ పదవుల ద్వారా మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి రాజకీయ జీవితం ఉండేందుకు అవకాశం ఉంది. అయితే రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక ఎవరైతే ఇల్లు, భూములు కొనుక్కోవాలని అనుకుంటారో వాళ్ళకి ఇది అత్యద్భుతమైన సంవత్సరం అని చెప్పచ్చు. అయితే రెంటల్ ఇన్కమ్ కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సంవత్సరం మంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ రకంగా ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే జూన్, సెప్టెంబర్ నెలల్లో విశేషమైన శుభమాసాలు అని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రకు సంబంధించిన సమస్యలు, తర్వాత మైగ్రేను, కడుపుకు సంబంధించిన సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సులు రావడము, వెయిట్ ఇష్యూస్ అయితే ఓవర్ వెయిట్ రావడము, లేదంటే జీరో వెయిట్కి వెళ్ళిపోవడము. అంటే ఆరోగ్యకరమైన జీరో వెయిట్ కాదు ఇది, జీరో సైజు అని అనుకోకండి. అనారోగ్యంతో కూడుకున్నటువంటి జీరో లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మార్చి, ఏప్రిల్ మరీ ముఖ్యంగా ఈ 2 నెలల్లోనూ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండవలసిన సమయము. తర్వాత కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మనసు మాటలు బయట పెట్టకపోవడం వల్ల, అంటే మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారో అది కమ్యూనికేషన్ సమయానికి ఇవ్వకపోవడం వల్ల, భయం వల్లనో మొహమాటం వల్లనో
చెప్పాలనో చెప్పలేకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కుటుంబంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరిగే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. పిల్లలకు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న వ్యవహారాలు, పెళ్లి కానీ, ఇల్లు కానీ, భూమి కొనడం కానీ, ఏదైనా కొనుగోలుకు సంబంధించినవి కానీ, శుభకార్యాలకు సంబంధించి కానీ, పెండింగ్లు కానీ, వాయిదాలు కానీ పడుతున్నట్టయితే కనుక ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనగా జూన్ తర్వాత నుంచి మనకి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఇంకా ప్రమాదాలు అవి చూసినట్టయితే కనుక మార్చి, ఏప్రిల్, అక్టోబరు ఈ 3 నెలల్లోనూ ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి అంటే కనుక రాహు, కుజ, కేతు వల్ల వాహన ప్రమాదాలు, ఫుడ్ పాయిజన్ అవ్వడము, అంటే మీరు బయట ఎక్కడన్నా తిన్నట్టయితే కనుక ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి, రోడ్డు సైడ్ ఫుడ్ కానీ లేదంటే ఇతరత్రా మీరు ఎక్కడ ఫుడ్ తిన్నా కానీ కొంత ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా ప్రమాద సూచికలు కనబడుతున్నాయి. అయితే ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వడము, లీగల్ ఇష్యూస్లోకి మీరు వెళ్ళడము జరుగుతుంది. అంటే కోర్టు కేసులు కానీ, చట్టపరమైన పోలీస్ కేసులు కానీ ఇట్లాంటి వాటిల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. అవి చిన్న చిన్నవైనా కానీ ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరైతే పరిహారంగా ఏం చేసుకోవాలి ఈ రాశిలో ఉండేవారు అంటే కనుక శ్రీ సూక్తాన్ని 11 సార్లు వినడం కానీ లేదా మీ నోటితో చదువుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తరువాత శనివారం రోజు నల్ల శనగలను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే ఈ సంవత్సరంలో మనకి ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు కూడా నల్ల శనగలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ప్రతి శుక్రవారము మీ యొక్క కష్టం కానీ ఏదైనా బాధ కానీ తులసి మొక్క దగ్గర దీపం పెడుతున్నప్పుడు చెప్పుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటివి. అయితే ప్రత్యేకంగా ఓవరాల్గా అందరికీ ఎవరైతే ఆరోగ్యము, ఉద్యోగము, తర్వాత వివాహము కోరుకున్న వాళ్ళైతే ఉంటారో వారికి ఓం శ్రీం హ్రీం శ్రీమతే లక్ష్మీభ్యో నమః ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఇదండి ఓవరాల్గా మనకి వృషభ రాశి వారికి 2026లో జరిగే ఫలితాలు. నమస్తే.